నమస్కారం రైతు సోదరులారా, మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్కు స్వాగతం. మొక్కజొన్న కొనుగోలు చేస్తున్న స్టాకిస్టులు బీహార్లోని అన్ని ఉత్పాదక కేంద్రాలలో కలిసి దినసరి 2,50,000 బస్తాల రాబడిపై స్థానికంగా 1950 నుండి 2070 మరియు పశ్చిమ బెంగాల్లో 12 నుండి 15,000 బస్తాల రాబడిపై 1750 నుండి 1850, ఝార్ఖండ్లోని రాంచీ ప్రాంతంలో సుమారు 10,000 బస్తాల రాబడి అవుతుండగా ఈ ప్రాంతాల సరుకు తమిళనాడు కోసం 2,050 నుండి 2,150 స్టేషన్ ప్రకారం వ్యాగన్ల ద్వారా వ్యాపారమవుతున్నది. అనంతపూర్, ప్రకాశం, కర్నూలు, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఉత్పత్తి కావడంతో భారీగా సరుకు రాబడి అవుతున్నది. స్థానిక మార్కెట్లలో 1850 నుండి 1950, పౌల్ట్రీ ఫామ్ డెలివరీ 2,170 నుండి 2,180 మరియు తమిళనాడు కోసం వారంలో 10 నుండి 12 రేక్ లోడింగ్ వ్యాపారం 1950 నుండి 2,000 ధరతో వ్యాపారమయ్యింది. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలలో దినసరి 45 నుండి 50,000 బస్తాల రాబడిపై స్థానికంగా 1850 నుండి 1950 మరియు విశాఖపట్నం ఓడరేవు డెలివరీ 2,050 నుండి 2,080 ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని బళ్ళారి, రాయిచూర్, చిత్రదుర్గ, చెల్లకేరి సహా అన్ని ఉత్పాదక కేంద్రాలలో కలిసి దినసరి 1,00,000 బస్తాలకు పైగా సరుకు రాబడిపై 1850 నుండి 1900 ధరతో వ్యాపారమైంది. కేసముద్రం, జడ్చెర్ల, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ ప్రాంతాలలో 75 నుండి 80,000 బస్తాల రాబడిపై 1800 నుండి 1900 ధరతో వ్యాపారమైంది. మధ్యప్రదేశ్లోని నిమచ్లో గతవారం 10 నుండి 12,000 బస్తాల రాబడిపై నాణ్యమైన సరుకు 1900 నుండి 1950, మీడియం 1800 నుండి 1850, యావరేజ్ 1,600 నుండి 1,700 ధరతో వ్యాపారమైంది.